హాయ్ గాయ్స్! ఈరోజు ఎగ్జిబిషన్‌కి వచ్చాం. మన నెల్లూరులో ఎన్టీఆర్ నగర్ హైవే పక్కన పెట్టిన మిరమిడ్ షోకి వచ్చాము. ఈరోజు ఖాళీ అని చెప్పి. మా వైఫ్ అండ్ మా సిస్టర్ అండ్ నేను వచ్చాం. ముగ్గురు వచ్చాం. చాలా ఎంజాయ్ చేద్దామని. కాపోతే ఈ తింగరోళ్ళతో వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. అప్పుడు ఈ లేడీస్ తెలిసిందే కదా! కొట్టుకున్నారు చూడండి. ఇది నేను అని చెప్పి. సరే ఈ గోలంతా మనకెందుకని చెప్పి టికెట్ తీసుకుందాం లైన్‌లో నిలబడ్డాం. ఫోన్‌పేలో ఫస్ట్ రూ. 300 క్యాష్ పేమెంట్ చేసాం. తర్వాత ఆళ్ళు టికెట్ ఇచ్చారు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటదని ఎంజాయ్ చేసి లోపలికి స్టార్ట్ అయ్యాం. ఎంట్రన్సే మాకు లైట్ షోతో చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇంక లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఇంకొంచెం మిరమిడ్ షో టైప్‌లో ఉంటదని చెప్పి లోపలికెళ్ళి ఎక్సైట్‌మెంట్‌తో ఎంజాయ్ చేస్తూ వెయిట్ చేస్తున్నా. స్టార్టింగ్‌లో సెల్ఫీ కొడదామని ప్లాన్ చేసాం. జస్ట్ అలాగా వ్యూ మొత్తం ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఇది ఓకే కదా! మిరమిడ్ షో ఫస్ట్ అని చెప్పి మిరమిడ్ షో దగ్గరికి వెళ్ళాం. అక్కడ స్టార్టింగ్ చూసిన వెంటనే వావ్! 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 అనిపించింది. ఎందుకంటే చాలా మంది జనం గూడా అక్కడే ఉన్నారు. మెయిన్ అందరూ వచ్చేది దీనికోసమే అనుకుంటా. రూ. 100 టికెట్ వర్తబుల్లే నిజంగా. చాలా బాగా అనిపించింది పిరమిడ్ షో అయితే. 3 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ నిజంగా అమ్మాయిలైతే బాగున్నారు గానీ జలకన్యలయిపోయారు. నిజంగా సాహస వీరుడు టైప్‌లో. ఇంక అలాగే అని చెప్పి లోపలికి ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ వచ్చాయి మాకు. ఈ లైటింగ్‌తో చాలా చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. చాలా పెద్ద సెటప్ మన రాజమౌళి 'బాహుబలి' ఆ టైప్‌లో చేశారు. దీంతో ఫోటో తీసుకుందాం అని చెప్పి నేను మా వైఫ్ జస్ట్ అలా ఎళ్ళాం. కాకపోతే లేడీస్ ఫస్ట్ కదా! అని చెప్పి తనకి ఛాన్స్ ఇచ్చాను. తను ముందు 2 అటు ఇటు గాని పోజ్‌తో ఇచ్చి 2 పోజులిచ్చింది. నెక్స్ట్ మనం జాయిన్ అయ్యాం. మనం జాయిన్ అయితే తెలుసు కదా! ఎలాగుంటదో మామూలుగా ఉండదు. అని చెప్పి 2, 3 స్టిల్స్ ఇచ్చాము. ఇంక సరే అని చెప్పి లోపలికెళ్తా ఉంటే ఒక టీ స్టాల్ కనిపించింది. సరే టీ తాగే మూడ్ లేదని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మన బెంగాలీ బౌల్స్ అవి కనిపించాయి. చాలా ఐటెమ్స్ ఉన్నాయక్కడ. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. నచ్చాయి తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే కాస్ట్ ఎక్కువని చెప్పి ఆగిపోయాం. ఇది బావుంది, అది బావుందని ఎంచుకుంటా ఉన్నాం. కాకపోతే ఇది మనకు సెట్ అవ్వదని చెప్పి దా అని పిలుస్తున్నా సరే తను రావడం లేదు. సరే ఇంక నీ చావు నువ్వు చావు అని చెప్పి వదిలేసి నేనే బయటకొచ్చేసాను. అది చూసి తను కూడా నా వెనకాతలే వచ్చేసింది. పక్కనున్న పిల్లలతో నేను బుడగలు ఊదుకునే అబ్బాయి దగ్గరికెళ్ళి కొంచెం ఆట పట్టించే ప్రయత్నం చేసింది. కాకపోతే వాడే మొహం మీద బుడగలు ఊది ఊది మమ్మల్ని ఆట పట్టించాడు. చాలా ఇదనిపించింది. వెంటనే దీని దగ్గరికి వెళ్ళాం మన వుడెన్ చైర్స్ దగ్గరికి. అక్కడ వెళ్లి ఓనర్ మా మొహం చూసి వెంటనే వచ్చేసారు. వీళ్ళు కులే మొహాలు కాదని జెప్పి. లేదు సార్ మేము కొనడానికి వచ్చామని చెప్పాం. కాపోతే తను వినలేదు. వెంటనే వచ్చి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించారు. అంటే ఇది సరదాగా అనుకోండి మామూలుగా చెప్తున్నా. కానీ చాలా వర్క్ అది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. కాపోతే కాస్ట్ ఎక్కువని చెప్పి తీసుకోలేదు ఇది కూడా. మనం జస్ట్ తెలుసుగా రూ. 100 టికెట్ తీసుకొని ఎళ్ళుంటే మొత్తం అన్నీ వ్యూ చేయాలి, వర్తబుల్ అవ్వాలని చెప్పి జస్ట్ అలా షోకేస్ కోసం వెళ్ళాం అంతే. కానీ ఐటెమ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ట్రై చేయొచ్చు ఎవరైనా లేడీస్‌కి వుడెన్ హ్యాండ్ బ్యాగ్స్, అంబ్రెల్లాస్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయక్కడ. మీరు ట్రై చేయండి నిజంగా నచ్చితే. సరే అని చెప్పి ఇంక ఇదంతా కాదని చెప్పి మనం గేమ్స్‌కెళ్ళిపోదాం అని చెప్పనే లోపే ఈ లేడీస్ నన్నెక్కడికి రానివ్వట్లేదు. సరే అండి పోదాం అని చెప్పి లాక్కెళ్ళేటప్పటికి ఇంక లేడీస్ షాప్ కనిపించింది. ఇది కనిపిస్తే ఇంక తెలుసు కదా లేడీస్ అస్సలు ఆగరు. పరుగు పరుగున లోపలికి వెళ్ళిపోయింది మా వైఫ్. ఇక్కడైతే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్, హ్యాండ్ బ్యాగ్స్, క్లిప్స్, క్లచర్స్ అన్నీ ఉన్నాయి. లేడీస్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. చైన్స్, రింగ్స్, నెయిల్ పాలిష్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కొనే మొహాలు కాదని నాకు మాత్రం తెలుసు. షాప్ వాళ్ళకి తెలీదు. వాళ్ళు నిజంగా ఏదో కొనేవాళ్ళొచ్చారని చెప్పి చాలా హడావిడి చేశారు వీళ్ళని చూసి. ఇక్కడ ఓన్లీ లేడీస్ షాప్‌లో ఓన్లీ లేడీస్ మాత్రమే ఉన్నారు. జెంట్స్ అక్కడక్కడ ఏదో తప్పకొచ్చినట్టు వచ్చారు గానీ, ఆల్ లేడీసే. లేడీస్ ఐటెమ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఈ షాప్‌లో. లేడీస్ మాత్రం పండగ ఇక్కడ ఫుల్ పైసా వసూలు షాప్ ఇది. కాపోతే నేను చెప్తున్నా రా వద్దు, వద్దు అని చెప్పి తను మాత్రం ఏదో బాబిగాలా ఫీల్ అవుతుంది. ఆ షాప్ ఓనర్ గూడా ఈ అమ్మాయిని చూసి అబ్బా! కొనేవాళ్ళొచ్చారని చెప్పి అనుకున్నారు. కాపోతే మనకు మాత్రం తెలుసది కొనే బేరం కాదని చెప్పి. సరే ఇంకా వీళ్ళతో మరి నాకెందుకని చెప్పి మనకి బాయ్స్ సంబంధించినవి ఏమున్నాయని చెప్పి చూసాను. అంతేం లేవు. జస్ట్ లేడీస్‌కి మాత్రమే చాలా ఉన్నాయిక్కడ. బాయ్స్‌కసల ఏమి లేవు. అన్ని చిన్న పిల్లలకి, లేడీస్‌కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి ఐటెమ్స్ ఇక్కడ. అని చెప్పి ఇంక బయటకొచ్చేసాం. బయటికి రాగానే ఒక చెప్పుల షాప్ కనిపించింది. చూడగానే చెప్పుతో కొడతారేమో అనుకున్నాను. అదేం లేదు. వీళ్ళెళ్లి చెప్పులు ట్రై చేశారు. అసల నచ్చాయి. కొను అని చెప్పన్నారు. కాకపోతే మనం అంత బడ్జెట్ పెట్టలేము రామ్మా అని చెప్పి బయటకి తీసుకొచ్చేసా. కాకపోతే వీళ్ళు ఆ షాప్ వోళ్ళు ఈమెను వదలలేదు. వదలకంట రా తీసుకోండి అని చెప్పి అంటున్నారు. కానీ వీళ్ళు కొనే మొగాళ్ళు కాదు కదా! ఫస్ట్ చెప్పినట్టే. సరే అని చెప్పి ఇంకా చిన్న 2 స్టెప్పులేసి తను బయటకొచ్చేసింది. తర్వాత పిల్లల షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న పిల్లలకి ఐటెమ్స్ ఎవ్రీథింగ్. కిడ్స్ స్పెషల్ అయితే ఓన్లీ చాలా మంచి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సరే ఇంక ఇదిలా కాదని చెప్పి మనం కొంచెం ముందుకు వెళ్ళాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మనకక్కడే మొత్తం ఆల్ షాప్స్ 4 షాప్స్ ఉన్నాయి. క్యాండీస్, పిల్లలకి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకో షాప్‌లోకెళ్తానని లాక్కెళ్తుంటే నేను 2 దెబ్బలేసి బయటకి తీసుకొచ్చాను.
సరదాకి. అక్కడ సరే చిన్న పిల్లలకి చాక్లేట్ కొనిస్తానని చెప్పి తీసుకొచ్చాను. నేనే సరదాగా చెప్తే తను నిజంగా సీరియస్‌గా తీసుకొని అక్కడికెళ్ళి ఈ చాక్లేట్ ఎంత? ఈ చాక్లేట్ ఎంత? ఈ లాలీపాప్ ఎంత? అని అతనితో బేరం ఆడుతుంది. తనకు తెలీదు నేను సరదాగా కామెడీ చేశానని చెప్పి. సరే అని చెప్పి ఇంకొంచెం ఫ్రంట్‌కెళ్ళాం. అక్కడ ఫ్రంట్‌కెళ్తే చిన్న పిల్లల ఐటెమ్స్ ఉన్నాయి. మళ్ళీ చిన్న పిల్లల ఐటెమ్స్ దగ్గరికెళ్ళింది అని చెప్పి నేను కోప్పడ్డాను. తను వెంటనే వెనక్కి పాముతో చిన్న ప్రాంక్ చేసింది. తను చాలా భయపడింది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ వాచెస్ అండ్ కళ్ళజోడులు, స్పెట్స్ అన్నీ ఉన్నాయి. మా షాప్ వాడితో వీళ్ళు బేరమాడుతున్నారు. బేరమాడి ఇదెంత, అదెంత, అదెంత, అదెంత అని అన్నీ మొత్తం ఒక 10 స్పెట్స్ దాకా తీసి అడుగుంటారు. కాకపోతే ఒక్కటి గూడా కొనలేదు. అదే మన స్పెషల్ తెలుసు కదా! మనందరం లోకల్. ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి అన్నీ మార్చుతున్నాం తప్ప ఒక్కటి కూడా కొనలేదు. ఆ షాపోడు వీళ్ళని చూసి ఏంటసలు వీళ్ళని చెప్పి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళనే చూస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్దాం రండి అని చెప్పి నేను పిలిచినా సరే రాకుండా ఇంకా స్పెట్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. నాకు చాలా చిరాకనిపించింది. సరే అని చెప్పి నేను వాళ్ళని వదిలి ముందుకొచ్చేసాను. ఇంక ముందుకొచ్చానని తెలుసు కదా! మన గేమ్ జోన్ స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంచెం చాలా రోజులతో చాలా ఎంజాయ్ చేశాను ఇలాంటి గేమ్స్. ఫస్ట్ గేమ్ మనం స్టార్ట్ చేస్తే తెలుసు కదండీ! చిన్న బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ ఒక 6 బాల్స్ ఇచ్చారు. ₹50 తీసుకొని. తర్వాత ఫస్ట్ మా వైఫ్ స్టార్ట్ చేసింది. పెద్ద ఏదో చేసే దానిలోకెళ్ళి ఫస్ట్ ఏసింది. బానే ఆడింది. కాపోతే ప్రైజ్‌లే లాస్ట్ మీకు సస్పెన్స్ రివీల్ చేస్తా. చాలా వాల్యుబుల్ ప్రైజెస్ వచ్చాయి మాకు. అలాంటి ప్రైజ్‌లు నేను లైఫ్‌లో ఎప్పుడు తీసుకోలేదు నేను. మొత్తానికి గేమ్ అయితే అయిపోయింది. ఎంతొచ్చిందని కౌంట్ చేస్తే ఒక 19 వచ్చింది. ఆ 19కి మాకు చాలా వాల్యుబుల్ బ్రష్‌లు పట్టుకునే డొక్కు దొరికింది. దాంతోనే పిచ్చోల్లాగా ఎంజాయ్ చేసాము. తర్వాత మనం రంగంలో దిగాము. మన రంగంలో దిగితే తెలుసు కదా! ఎలాగుంటదో. అని చెప్పి మనం గూడా 6 బాల్స్ వేయడం జరిగింది. కాపోతే నేను తనకన్నా కొంచెం బెటర్. కొంచెం బాస్కెట్ టైప్‌లో ఒకటి వచ్చింది నాకు. అది మీకిప్పుడు చూపిస్తా చూడండి. ఆయన చేతుల మీదుగా ప్రెజెంటేషన్ జరిగింది. ఈ 2 ₹100 ఖర్చు పెట్టి ఈ 2 గెలుచుకున్నాం మేము. తర్వాత నెక్స్ట్ గేమ్ మూవ్ అయిపోతాం. మన 'ప్రభాస్' నటించిన 'బాహుబలి' గేమ్ ఇది. బాణాలు వేయాలి. అక్కడ డైలాగ్ చెప్దాం అనుకున్నాం కానీ నాకు ఆ డైలాగ్ గుర్తులేదని చెప్పి వదిలేసాను. ఫస్ట్ బాణం వేసి బాగా తగిలింది. తర్వాత మా హీరోయిన్ గారు దిగారు. ఆవిడ అనుష్క అనుకోని ఫీల్ అయ్యి అటు ఇటు తిరిగి బాణాన్ని చూసి బాణం ఎలా ఎయాలని చెప్పి వెనక్కి తిరిగి నన్ను అడుగుతుంది. తర్వాత తనకి నేను చూపించిన తర్వాత తనొక బాణం వేసింది. నిజంగా నాకంటే తనే బెటరు. నిజంగా కొట్టింది. ఆ సర్ప్రైజ్ చూడొచ్చు మీరు తనలో. అది అలాగే చూస్తూ ఉండగానే మన నెక్స్ట్ థర్డ్ గేమ్ గేమ్స్‌లోకొచ్చేసాం. 8 రింగ్స్ ₹50. ఫస్ట్ 4 రింగ్స్ మా వైఫ్ షేర్ చేసుకుంది. అన్నిట్లోని 4 నేనే ఏస్తానని చెప్పి కాన్ఫిడెన్స్‌తో దిగింది. ఒక్కటి కూడా ఏయకుండా వెనక్కి తిరిగింది. తర్వాత మనం దిగాం రంగంలోకి. మనం గూడా పెద్ద ఏద్దామని చెప్పి ఫస్ట్ అయితే మిస్ కొట్టాం. కానీ ఇప్పుడు కాన్సంట్రేట్ చేసి సెకండ్‌ది బిస్కెట్ ప్యాకెట్‌ని చూసాను. మనకు బిస్కెట్లంటే ఇష్టం గదా! అందుకే ఒక బిస్కెట్ కరెక్ట్‌గా ఏసాను. నెక్స్ట్ ఇంకో బిస్కెట్ చూసాను. అక్క గూడా క్లాప్స్ కొడుతుంది. ఆ బిస్కెట్ కూడా మన సొంతమైంది. ఇంక లాస్ట్ ఇలా కాదు అని చెప్పి ₹99 మీద ఏద్దాం అనుకోని ట్రై చేసి ఏసాను. దేవుడిని మొక్కుకొని. కాపోతే అది మిస్ అయిపోయింది. చిన్న కామెడీ చేద్దామని చూసాను మధ్యలో లోపలికెళ్ళి అది ఫౌల్ అని చెప్పారు. మళ్ళీ వెనక్కొచ్చి ట్రై చేశా. ఇది మాత్రం పడలేదు. ఇంక అదే నిరుత్సాహంతో వేరే గేమ్‌కి ఎళ్ళిపోదామని చెప్పి ట్రై చేసి, మనకెంతో ఇష్టమైన క్రికెట్ బాల్‌తో కొట్టే గేమ్ అనుకున్నాను. కాపోతే కొంచెం పెద్ద సైజ్ స్పాంజ్ బాల్ ఇచ్చారు. ఫస్ట్ మా రింకీ బరిలో దిగింది. ఫస్ట్‌ది మిస్ చేసి అయ్యో! అన్నది. సెకండ్ దానికొచ్చింది. సెకండ్ దానికొచ్చి కొట్టింది బానే. 2, 3 పడ్డాయి. తర్వాత ఇంకొక బాల్ మిగిలింది. ఒక్క బాల్ మొత్తాన్ని క్లియర్ చేయాలి. కాపోతే 2 మాత్రమే పడగొట్టి వెనక్కి తిరిగింది. ఇప్పుడు మనం మంత్రించి ఓం భగిని అని చెప్పి బాల్ ఇచ్చాం మా వైఫ్‌కి. ఏదో కొడతదని. కాపోతే ఫస్టే తుస్సపోయింది. తర్వాత నేను చూడు ఎలా కొడతానని చెప్పి కొట్టి చూపించాను. స్వీప్ అయ్యాయి. ఇంక మిగిలినవి 4 గ్లాసులు ఒకే బంతి మొత్తం క్లియర్ చేసేసాను. అది అప్పటికొచ్చి ఎవరు క్లియర్ చేయలేదు. నేనొక్కడినే క్లియర్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. కాపోతే డబ్బులు మాత్రం రాలేదు మాకు ఎంజాయ్. నెక్స్ట్ మన షూటింగ్ పబ్‌జీ గేమ్‌కొచ్చేసాం. ఫస్ట్ మా వైఫ్ దిగింది ఇందులో గూడా సేమ్ లేడీస్ ఫస్ట్ అని. కాపోతే ఒక్క బాల్ గూడా కొట్టలేదు. ఒక్కడు మాత్రం లాస్ట్‌న ఏదో ఆనందం కోసం కొట్టి నమ్ముకుంది పిచ్చిదానిలాగా. మనం దిగి తెలుసు కదా మన సంగతి. టపా టపా టపామని వచ్చిన అన్ని షాట్‌లని కొట్టాము. అంతేనమండి బాయ్స్ కొన్ని. తర్వాత ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ షాప్ దగ్గరకొచ్చాం. అక్కడ చాలా రష్ ఉండడంతో ఎందుకులే తినడం అని చెప్పి కొంచెం ముందుకెళ్తే ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇంత కోల్డ్ క్లైమేట్‌లో ఐస్ క్రీమ్ ఎందుకని చెప్పి వదిలేసి అలా సెల్ఫీ తీసుకున్నాం. లాస్ట్ ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాం.
ఏమేమి వచ్చాయి అన్నీ చూపించుకొని, క్లియర్ చేసుకొని, మన ఆడియన్స్‌కి కూడా ఒకసారి చూపించి ఒక వ్లాగ్ టైప్‌లో చేద్దామని ఆ బిస్కెట్ ప్యాకెట్స్, ఆ బ్రష్ ట్రే అన్నీ చూపించి, అవన్నీ కలిపి మాకు ₹1000 అయ్యాయి. కాపోతే మనీ కాదు ఇంపార్టెంట్. Thank you. Like, share, and subscribe.